మన ఫస్ట్ మూవీ అప్డేట్ RX100 ఫేమ్ కార్తికేయ అండ్ ఐశ్వర్య మీనన్ జంటగా ఒక మూవీ రాబోతోంది. అయితే ఈ మూవీకి భజే వాయువేగం అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ టీజర్ ని చూస్తుంటే ఫాదర్ సెంటిమెంట్ ఈ మూవీలో ఎక్కువగానే ఉన్నట్టుంది. తొందరలోనే రిలీజ్ డేట్ రాబోతోంది. నంబర్ 2 మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి జైలర్ పార్ట్ 2 మూవీ. ప్రెజెంట్ ఈ మూవీ టీమ్ స్క్రిప్ట్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మన లోకితో మూవీ కంప్లీట్ అయ్యాక ఈ మూవీ సెట్స్ లోకి వెళ్ళబోతున్నారు. అయితే ఈ మూవీకి హుకుమ్ అనే టైటిల్ ను డిస్కస్ చేస్తున్నారు. బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలాగే లోకితో చేస్తున్న మూవీలో హీరోయిన్ శృతి హాసన్ కీ రోల్ ప్లే చేస్తుంది. అతి తొందరలోనే ఈ మూవీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రాబోతున్నాయి. బీ రెడీ. నెక్స్ట్ అల్లరి నరేష్ ఫరియా అబ్దుల్లా జంటగా వస్తున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ. ఈ మూవీని ఏప్రిల్ నుండి పోస్ట్ పోన్ చేస్తూ మే 3న థియేటర్స్ లోకి అయితే తెస్తున్నారు. నెక్స్ట్ వీక్ ఈ మూవీ ట్రైలర్ ను రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నారా రోహిత్ హీరోగా వస్తున్న తన 28th మూవీకి సుందరకాండ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ మూవీలో 2 లవ్ స్టోరీస్ ఉంటాయి అండ్ 2 డిఫరెంట్ గా ఉంటాయి. ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లీట్ అయింది అండ్ ఈ మూవీకి లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఇస్తున్నారు. నెక్స్ట్ సామజవర్గంన మూవీతో శ్రీ విష్ణు అండ్ రెబ్బా మౌనిక జాన్ జోడీ అద్దరగొట్టేశారు. అయితే ప్రెజెంట్ వీళ్ళిద్దరు జోడీగా ఇంకో మూవీ కూడా రాబోతోంది. ఆ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 60% కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మంత్ ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ఈసారి ఏ కంటెంట్ తో వస్తారో చూద్దాం. నెక్స్ట్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తన 11th మూవీ ఓకే అయ్యింది. రీసెంట్ గా ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ మూవీ స్టోరీ హారర్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. నెక్స్ట్ హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా అండ్ కార్తిక్ ఘట్టమనేని కాంబోలో వస్తున్న మూవీకి మిరాయ్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. అండ్ చిన్న గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అద్రిపోయింది. అయితే ఈ మూవీ టైటిల్ అయిన మిరాయ్ కి భవిష్యత్తు ఆర్ ఫ్యూచర్ అనే మీనింగ్ వస్తుంది. అయితే ఈ మూవీలో చాలా రోజుల తర్వాత మన మంచు మనోజ్ గారు ఒక కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఆ రోల్ ఏంటి, తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చిన్న గ్లిమ్స్ వీడియో లాగా ఈ మే 20న తన బర్త్డే కానుకగా రివీల్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని ఆల్మోస్ట్ 8 లాంగ్వేజెస్ లో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి వార్ పార్ట్ 2 మూవీ. ఈ మూవీని ముంబైలో ఫుల్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీకి మన కెప్టెన్ అమెరికా, సివిల్ వార్, ఫాస్ట్ ఎక్స్ వంటి మూవీస్ కి యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేసిన స్పీరో రాజాటోస్ ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. బాలీవుడ్ లోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి ఈ మూవీని తీస్తున్నారంట. నెక్స్ట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి రాజా సాబ్ మూవీ. రీసెంట్ గా ఈ మూవీ టీమ్ హైదరాబాద్ సరౌండింగ్స్ లో న్యూ షెడ్యూల్ ను బిగిన్ చేశారు. అండ్ ఈ షెడ్యూల్ లో మన హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా జాయిన్ అయ్యింది. ప్రెజెంట్ ప్రభాస్ అండ్ నిధి అగర్వాల్ మధ్య వచ్చే ఒక సాంగ్ అండ్ కొన్ని లవ్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యాడ్ పార్ట్ 2 మూవీ. రీసెంట్ గా ఈ మూవీ టీమ్ ఈ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీకి మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. ఫస్ట్ పార్ట్ లో యాడ్ చేస్తున్న అందరూ ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అండ్ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ హృదయం మూవీ ఫేమ్ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ మెయిన్ లీడ్ గా 2022లో జయ 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 హే అనే మూవీ వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ రీమేక్ లో మన తెలుగు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అండ్ హీరోయిన్ ఇషా రెబ్బా మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.